హలో అందరికీ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే 50 సంవత్సరాల ఫేమస్ గల లింగయ్య గారి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా మీరు చట్నీ తయారు చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పల్లీలను అయితే మనం వేపుకోవాలండి. ఆయిల్ వేయకుండా మనం డ్రై రోస్ట్ అయితే ఈ పల్లీలని చేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసి అందులోనే ఒలిచిన వెల్లుల్లి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత వేపిన పల్లీలు వేసుకుని బాగా వేపాలి. ఇవి వేపిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, తగినంత చింతపండు పులుపు వేసుకుని వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మనకి ఉప్పు కారం అనేది మీరు ఇష్టం, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. వేడిగున్నప్పుడు అయితే మిక్సీ పట్టకూడదు, చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు వేసుకున్నాను. మీరు మినపగుళ్ళు కూడా ఉన్న వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని దీన్ని బాగా వేపుకోవాలి. వేపుకుని ఇదేంటి మనకి సీక్రెట్ అంతని. లింగయ్య గారి చట్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఏదంటే ఇదేనండి. మనం ఈ పోపుని అయితే మన చట్నీలో కలిపేస్తాం, కానీ ఈ చట్నీలో అయితే కలపరండి. దీన్ని మిక్సీ పట్టుకుంటారు. దీన్ని అయితే ఇప్పుడు వేగిపోయింది కదండి, వేగిపోయిన తర్వాత దీన్ని అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలోని ఆ పోపుల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే లింగయ్య గారి చట్నీ రెడీ అయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి.